హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే ఈసీఎస్ ప్రాజెక్ట్. సో ఇంటర్నల్ ఎక్స్పోలో అయితే స్టూడెంట్స్ అందరూ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ని అయితే చూపిస్తారు అండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట. సో ఈరోజు నేను కూడా ఆ ఎక్స్పోకి అటెండ్ అయ్యి అండ్ అక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ మీకు చూపెడదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ నేను అన్ని ప్రాజెక్ట్స్ అయితే తీయలేదన్నమాట వీడియోలో. సో కొన్ని మాత్రమే నేను ప్రాజెక్ట్స్ని తీశాను. ఆ వీడియో క్లిప్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే యాడ్ చేస్తాను. అండ్ ఈ ఎక్స్పోలో మా ప్రాజెక్ట్ ఏంటిదంటే ఫ్లడ్ గార్డ్ ప్రాజెక్ట్. మోస్ట్లీ రెడ్ జోన్ ఏరియాస్లలో విలేజెస్లలో ఫ్లడ్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి, కానీ పీపుల్కి అక్కడ ముందే మెసేజెస్ ఇవ్వరన్నమాట. అంటే అలర్ట్ మెసేజెస్ కానీ చెప్పడం కానీ ఫ్లడ్స్ వస్తున్నాయని ముందే చెప్పరు. సో అది చాలా పెద్ద ప్రాబ్లం. యాక్చువల్లీ మేము దీంట్లో ఒక సెన్సార్ యూస్ చేసాము, అల్ట్రాసోనిక్ సెన్సార్. ఇది వాటర్ లెవెల్ని మెజర్ చేస్తుంది. ఏంటంటే ఇప్పుడు వాటర్ లెవెల్ ఒకవేళ మీడియంగా ఉందనుకోండి, బ్లూ కలర్ లైట్ చూపెడుతుంది. అదే ఒకవేళ వాటర్ లెవెల్ చాలా హై అయిపోయింది అనుకోండి, రెడ్ కలర్ చూపెడుతుంది. అండ్ రెడ్ కలర్ అంటే RGB LED యూజ్ చేసామన్నమాట. సో దాని ప్రకారంగా మనం వాటర్ లెవెల్ని తెలుసుకోవచ్చు. గ్రీన్ చూపెడితే సేఫ్ అని, రెడ్ చూపెడితే రెడ్ జోన్ అని, బ్లూ చూపెడితే మోడరేట్ అని. ఒకవేళ రెడ్ కలర్ వచ్చిందనుకోండి, డైరెక్ట్గా పీపుల్కి మెసేజ్ వెళ్తుంది అన్నమాట. GSM మాడ్యూల్ యూజ్ చేసాం, అలర్ట్ మెసేజెస్ వెళ్తుంది అక్కడున్న విలేజ్ పీపుల్కి, ఇక్కడ ఫ్లడ్ వస్తుంది అన్నట్టు అలా చూపెడుతుంది. అండ్ ఇక్కడ మా ప్రాజెక్ట్లో ఏంటిదంటే లైవ్, అంటే వాటర్ లెవెల్ ఎలా ఉందో కూడా గ్రాఫ్ కూడా చూపెడుతుంది. అండ్ అలారమ్స్ కూడా వస్తాయి అన్నమాట. బజర్ కూడా ఉంటుంది. ఒకవేళ ఫ్లడ్ వస్తుందని తెలిసింది అనుకోండి, బజర్ కూడా మోగుతుంది. సో అలా పీపుల్కి ముందే ఇంటిమేట్ చేయొచ్చు అన్నమాట. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే, ఒకవేళ కార్ డ్రైవ్ చేసే వాళ్ళు డ్రింక్ చేశారనుకోండి, అంటే ఆల్కహాల్ డ్రింక్ చేసి డ్రైవ్ చేశారనుకోండి, కార్లో అయితే మనకి మెసేజ్ చూపెడుతుంది అన్నమాట, మీరు డ్రింక్ చేశారు అన్నట్టు. ఒకవేళ యాక్సిడెంట్ అయినా కానీ ఏంటిదంటే మన ఒక లైవ్ లొకేషన్ హాస్పిటల్కి చూపెడుతుంది అన్నమాట, ఇక్కడ యాక్సిడెంట్ అయింది అన్నట్టు లైవ్ లొకేషన్ వాళ్ళకి వెళ్తుంది. సో ఇలా హెల్ప్ఫుల్ అవుతుంది అన్నమాట. Basically, your project title is alcohol detection in the nervous system with GPS and ESP. So, if alcohol is detected with these MP3 sensors, the car will be slowed down slowly with the help of motor driver controlled by the Arduino. And also we have fixed this ADXL 345 accelerometer. So it basically works on sudden checks and sudden changes. If any accident occurs, the Arduino will notify the sudden changes in this ADXL and send signals to this GPS and ESP. So this GPS basically works on sending live location of the car, and this ESP works on sending alert message to the registered number. So in both cases, when the alcohol is detected and when the accident is detected, the live location of the car will be sent to the registered number with the help of GPS and ESP, and an alert message will be displayed in this LCD also. నైస్ ప్రాజెక్ట్. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అంటే బేబీ క్రెడల్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే బేబీ పడుకున్నప్పుడు ఒకవేళ ఏడ్చింది అనుకోండి, బేబీ ఒకవేళ ఏడుస్తుంది కదా, సో అప్పుడు ఒక మంచి బ్యూటిఫుల్ మ్యూజిక్ అనేది వస్తుంది అన్నమాట. సో అలా మంచిగా పడుకుంటారు. ఒకవేళ వాళ్ళ మామ్ ఏమన్నా సాంగ్ పాడినా కానీ అది కూడా ప్లే అవుతుంది అన్నమాట. అదొక మంచి బెస్ట్ ఫీచర్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే, ఒకవేళ టెంపరేచర్ ఎక్కువగా ఉందనుకోండి, హ్యూమిడిటీ అన్న టెంపరేచర్ అన్న ఎక్కువగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్యాన్ ఆన్ అయిపోతుంది. సో అప్పుడు బేబీ మంచిగా పడుకుంటుంది. సో ఇది యాక్చువల్గా మామ్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా బేబీ ఇంకా అలా పడుకుంటుంది. సో ఇట్స్ ఏ యూస్ఫుల్ ప్రాజెక్ట్. Basically, this is cradle monitoring system to monitor the baby. If the baby cries, the cradle will automatically rotate, and also the present music will. You can record your own voice or the mother voice. It will be better for you. This is the one objective. If temperature goes high, then fan will rotate to surround the to cool the surrounding. 35 already. 35. If the heat increases, the fan will automatically rotate. This is thermal sensor. If you can see the
మాయిశ్చర్ రీడింగ్, మాయిశ్చర్ సెన్సర్, మాయిశ్చర్ రీడింగ్. ఈ ప్రాజెక్ట్ ఏంటి అంటే యాక్చువల్గా నాకు అక్కడ ఇయర్ పోడ్స్ ఇచ్చారన్నమాట. ఇట్స్ లైక్ ఏఐ అన్నమాట. మనము ఆ ఏఐతో మాట్లాడచ్చు అండ్ అక్కడ మనము ఎమోజీస్ కూడా చూస్తామన్నమాట. యాక్చువల్లీ ఏంటిదంటే మనం ఒకవేళ నెగిటివ్గా మాట్లాడినా కానీ అది మనకి మోటివేషనల్ లాగా మెసేజ్ ఇస్తుంది అండ్ మనల్ని ఒక బ్యాడ్ వేలోకి వెళ్ళకుండా చేస్తుంది. అండ్ ఎమోజీస్ ద్వారా కూడా అది మనతో ఇంటరాక్ట్ అవుతుంటుంది అన్నమాట. ఈరోజు నా డే బాగాలేదు అని అన్నా కానీ అది మనకి ఒక టైప్ ఆఫ్ మోటివేషన్ ఆర్ మనతో మాట్లాడుతుంది. ఇట్స్ లైక్ మనం ఒక ఏఐతో మాట్లాడతాం చూడండి, అలాంటి టైప్ ఆఫ్ ఇంటరాక్షన్ జరుగుతుంది అన్నమాట ఇక్కడ. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిదంటే SOS స్మార్ట్ సర్కిల్ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది మోస్ట్లీ కిడ్స్కి కానీ ఇంట్లో ఉన్న వాళ్ళు లైక్ ఓల్డ్ ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్ కానీ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. యాక్చువల్లీ ఈ యొక్క SOS ట్రిగర్ని ప్రెస్ చేసినప్పుడు మన ఒక వీడియో లైవ్గా ప్లే అవుతూ ఉంటుంది. అంటే తెలుసుకోవచ్చు అన్నమాట, పేరెంట్స్ కానీ ఎవరైనా కానీ వాళ్ళ కిడ్స్కి ఏమన్నా అయిందా లేకపోతే ఓల్డ్ పీపుల్కి ఏమన్నా అయిందా అన్నట్టు ఆ వీడియో నుంచి తెలుసుకోవచ్చు. అండ్ అక్కడ మనం ఆ SOS బటన్ని ప్రెస్ చేసినప్పుడు రెడ్ కలర్ లైట్ కూడా వస్తుంది, బజర్ సౌండ్ కూడా వస్తుంది అన్నమాట. సో దీని ద్వారా మనం పీపుల్ని సేవ్ చేయొచ్చు. సో ఇదన్నమాట ప్రాజెక్ట్. Basically, our project is SOS Smart Circle. The basic objective of this project is for the safety of women, children, and elderly. So we have 3 different triggers here: the sensor, ultrasonic sensor, a power by the push button, and the pressure plate. The major part of the project is the pressure plate. When you stand on top of it, it sends a signal. There is the buzzer and the light that goes off. A video also gets recorded. So that is the project. Shall I press it? Yeah. It will do sound. So basically, what it does is a video will start recording once you press it. So it can be placed in secluded areas. You will go stand on top of it. We have many gases and many sensors in the So this is ultrasonic sensor which is backed up by this sensor is backed up by ultrasonic sensor. Okay. So if any object will fall from between the range of 2 to 4 minutes, it will detect. We have a gas sensor, it will get harmful gases. We have a light sensor, suppose a fire occurs inside. So for the safety of that, light intensity will increase. So we have a Wi-Fi module, it will be connected to the cloud server. We can monitor through the headquarters. If for coal mining. Yeah, if any coal miner got injured or anything, we can monitor these from our cloud server. రిటర్న్ మేము ప్రాజెక్ట్ చేస్తాం. అదేంటంటే ఒక ఆల్ ఇన్ వన్ సొల్యూషన్. సో బేసిక్గా ఇండియాలో మన దగ్గర హెల్త్ మానిటరింగ్ అండ్ ఫిట్నెస్ ట్రైనింగ్, సేఫ్టీ ఎమర్జెన్సీకి సెపరేట్గా డివైసెస్ ఉన్నాయి. బట్ ఆల్ ఇన్ వన్ డివైస్ ఏది లేదు. దాన్ని ఒక ఆల్ ఇన్ వన్ సొల్యూషన్ కింద చేసాం. అది కూడా స్క్రీన్లెస్ స్మార్ట్ బ్రేస్లెట్ అనమాట. వాచెస్ రూపంలో అన్నీ ఉన్నాయి కానీ అది ప్రతి దగ్గరికి అలా ఉండదు. అదే బ్రేస్లెట్ అయితే ఎక్కడికైనా వేసుకోవాలి. అండ్ ఏంటంటే మన దగ్గర ఒక SOS బటన్ ఉంటుంది. ఆ SOS బటన్ డబుల్ టైం ప్రెస్ చేయగానే మెసేజ్ అవుతుంది. మనం యాప్లో 5 కాంటాక్ట్స్ తీసుకోవచ్చు. ఆ 5 కాంటాక్ట్స్కి లైవ్ లొకేషన్ వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ కాంటాక్ట్కి డైరెక్ట్గా కాల్ కనుక్కోండి. ఆ కాల్ 30 సెకండ్స్ వరకు వ్యాలిడ్ ఉంటుంది. సో ఆ కాల్లో మనం ఏం జరుగుతుందనే సిచ్యువేషన్లో ఆ 30 సెకండ్స్ మనం విని వెంటనే యాక్షన్ తీసుకోవచ్చు. This is bracelet. It's bracelet. సో బేసిక్గా బ్రేస్లెట్ డిజైన్ వచ్చేసరికి ఇది. Okay. డిజైన్ వచ్చేసరికి ఇలా ఉంటుంది. అండ్ ఇంటిగ్రేట్ చేసిన తర్వాత కంప్లీట్ డిజైన్ ఇక్కడ సెన్సార్స్ వస్తుంది. దీనికి ఇక్కడ మనం హార్డ్వేర్ సెన్సార్స్ అనేది ఇక్కడ వచ్చి బ్రెస్ట్కి కనెక్ట్ అయ్యింది, కంప్లీట్గా మానిటర్ చేస్తుంది. Nice project. So what we have made here is we have made an elderly fall detection system. For example, if you have like elderly people in your place, you need like assistance. If they fall down, they need immediate assistance. That's what we made here. They can wear this device, and if they fall down, it will directly send the message to the immediate caregiver or whoever is in charge. So what's happening is, if for example, if a person is also having a heart attack, they need immediate assistance, right? That's why we included a panic button here. This directly sends a message to the immediate caregiver. We've also implemented Discord in this song because all the Gen Z people are using Discord, right? So that's why we have made this project, because
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి అండ్ నేను మాత్రం కొన్ని వీడియోస్ అయితే తీసానన్నమాట. సో ఆ వీడియోసే నేను ఈ వీడియోలో అయితే చూపెడుతున్నాను. అండ్ మీకైతే ఈ వీడియో చాలా బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చిందనుకోండి, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.